నేను బెండకాయ ఫ్రై అయితే ఇలా ప్రిపేర్ చేస్తానండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసి దానిలో సన్నగా కట్ చేసి పెట్టినటువంటి పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, అలానే 3-4 వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వేసి చక్కగా కాసేపు ఉడకనివ్వండి. ఈ ప్యాన్లో, నాన్ స్టిక్ ప్యాన్లో మనం వంట చేసేటప్పుడు ఎక్కువ హీట్ మీద చేయకూడదండి, లైట్గా సిమ్లోనే పెట్టాలి. సో మూతతో కవర్ చేసేయండి. నెక్స్ట్ ఆ ముక్కలన్నీ చక్కగా మగ్గాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసేయండి. అలానే జిగురు పోవడం కోసం 3-4 చుక్కలు నిమ్మ చుక్కలు వేయండి. నేను వేసాను, స్కిప్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే ఆ ముక్కల మధ్య ఉన్న జిగురు అనేది పోతుంది. చూడండి ఇక్కడ ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పసుపు, కారం యాడ్ చేసి చక్కగా అలా తిప్పేసి ఫైనల్గా కారం బూందీ యాడ్ చేయండి. షాప్లో ఉన్నా పర్లేదు, మనం ఇంట్లో దూచిందైనా పర్లేదు. సో ఫైనల్లీ కర్రీ ఇలా ఉంది, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.